ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా. ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు, సీన్ రాయగలరు. నేను చూశాను, సీను రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు. ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా కనిపించాలి కదా, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే బాడీ దీనికోసం కానీ, సినిమాకి బెటర్ డ్యాన్స్ కానీ, ఇంకోటి కానీ, అలా మీరు ఏమైనా ఎఫర్ట్? ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పా కదా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ మచ్ ఎఫర్ట్. ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్. ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు. అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు 1% కూడా ఎవరు మాట్లాడటం లేదు, ఇంకోటి కదా. ఎందుకంటే ముఖ్యంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్. ప్లస్ చేసిన ఫస్ట్ 3 సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారటానికి మధ్యలో ఏం స్ట్రగుల్ అయ్యారు? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికి అంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు, మీరు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా. షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవడం కోసం కదా. అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయని వల్ల. ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాం. గోల్ అది కాదు, సినిమాలు చేయాలి. సో గోల్ అది. సో అందుకే మానిటైజ్ చేయని వల్ల నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు. నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఎలా చేయడం మొదలుపెట్టిన తర్వాత దే స్టార్టెడ్ మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్. బట్ ఏది మానిటైజ్ చేయని వల్ల. సో అప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వాళ్ళ దగ్గరికి అవకాశం ఇవ్వమని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు. ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి. నాకు వైజాగ్ తెలుసు, కీడ్స్ కొడితే రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు. సో వాట్ ఐ డిసైడెడ్ వాజ్, నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి పిలిస్తే బెటర్, అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్. 52 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు.